రాముడు పుట్టిన నేల అయోధ్య భక్తజన సంద్రంగా మారిపోయింది. అయోధ్యలో నిన్న ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఈ రోజు నుంచి సాధారణ భక్తులకు కూడా దర్శనానికి అనుమతినిచ్చారు. నిన్నంతా ప్రాణప్రతిష్ఠ ఉండటంతో కేవలం వివిఐపి మాత్రమే అక్కడికి వచ్చారు. సాధారణ భక్తులకు 23వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో దర్శనం ఉంటుంది అని చెప్పారు. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అయోధ్యలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోతుంది. భక్త జనం పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటూ ఉండటంతో అక్కడక్కడ చిన్నపాటి తోపులాట కూడా జరిగింది అని చెప్తున్నారు. సామాన్య భక్తులకు ఇవాల్టి నుంచి బాలరాముడి దర్శనాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు లాంలలా దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలి వచ్చిన భక్త జనాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అర్ధరాత్రి నుంచే ప్రధాన ద్వారం దగ్గర వేలాదిగా జనం వేచి ఉన్నారు. అక్కడక్కడ చిన్నపాటి తోపులాట్లు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. రామ్లలా దర్శనానికి క్యూ లైన్లలో బార్లు తీరారు భక్తులు. తొలి రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు అని అంచనా వేస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో అయోధ్య మార్మోగిపోతోంది. 7 గంటల నుంచి 11 గంటల వరకు బాలరాముడి దర్శనానికి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంటాయి. ఉదయం 6:30 రాత్రి 7:30 హారతి ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అయోధ్య రామయ్యను దర్శించడానికి దేశం నలుమూలల నుంచి వెళ్ళే భక్తులు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా వివరాలు అందిస్తున్నాం. బాలరాముడి దర్శనానికి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లోనూ టికెట్ను బుక్ చేసుకోవచ్చు, స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అధికారిక వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొఫైల్ అనే సెక్షన్పై క్లిక్ చేయాలి. దానిపై మీరు హారతియా దర్శనానిక దేనికి మీరు వెళ్ళాలనుకుంటున్నారనే వివరాలను అక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పూర్తి వివరాలు అందించిన తర్వాత ఐడి ప్రూఫ్ ఆ సంబంధిత వివరాలన్నీ కూడా అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఈ విధంగా మీరు శ్రీరాముని దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ కాకుండా నేరుగా అక్కడికి వెళ్ళే దర్శనం టికెట్ని పొందాలి అని అనుకుంటే ఆలయ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ని చూపించాల్సి ఉంటుంది. మీ ఐడి ప్రూఫ్ని చూపించడం ద్వారా ఆన్లైన్లో మీరు టికెట్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో టికెట్ని పొంది రాముడిని దర్శించుకోవటానికి మీరు వెళ్ళొచ్చు. బాలరాముడి దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు. తనివి తీరా బాలరాముడిని కళ్ళారా చూడాలి అని మొక్కాలి అని దేశం నలుమూలలా ఉన్న వేలాది మంది కోట్లాది మంది భక్తులు అనుకుంటూ ఉన్నారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వెళ్తున్నారు. సుమారు మొదటి రోజే 5 లక్షల మంది దర్శించుకుంటారు అని అంచనా వేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి కూడా ప్రత్యేక రైళ్లు కూడా అయోధ్యకు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేక విమానాలు నడుస్తూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అక్కడంతా పొగమంచు, చల్లటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది. ఉదయం వేళలో రామ జన్మభూమిలో రాముని ఆలయం ముందు, బాలరాముని ఆలయం ముందు బార్లు తీరిన భక్తులను మనం చూస్తున్నాం. జై శ్రీరామ్ నినాదాలతో దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. బాలరాముని దివ్య రూపాన్ని దర్శించుకోవాలని అనుకుంటూ ఉన్నారు. నిన్న యూపీ సీఎం కూడా అన్నారు, త్రేతాయుగం ఇప్పుడు ఆవిష్కృతమైనట్టుగా అనిపిస్తోంది అని. నిజంగానే అలా అనిపిస్తోంది. బాలరాముడు నడియాడిన నేలపై నిన్న బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ రోజు నుంచి మొత్తం కోట్లాది మంది భక్తులకు దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. హారతిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. బాలరామునికి హారతిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బాలరాముని దర్శనం కోసం, సామాన్య భక్తులకు దర్శనం కోసం ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. లక్షలాది మంది బాలరాముని దర్శించుకోవటానికి అయోధ్యకు క్యూ కడుతూ ఉన్నారు. దర్శన సమయం ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వివరిస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11:30 వరకు దర్శన సమయం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. అలాగే జాగరణ్,
శృంగార హారతి కూడా ఉంటుంది ఉదయం 6:30 సంధ్యా హారతి ఉంటుంది సాయంత్రం 7:30 ఈ విధంగా హారతి వేళలు ఏ విధంగా ఉంటాయి, దర్శన సమయాలు ఏ విధంగా ఉంటాయి, ఏ సమయంలో ఆలయ తలుపులు తెరిచి ఉంచుతారు, ఏ సమయంలో మూసి ఉంచుతారు అనే వివరాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు దర్శన సమయం ఉంటుంది. 6:30 జాగరణ్ హారతి ఉంటుంది. సంధ్యా హారతి సాయంత్రం 7:30 ఉంటుంది. సో హారతి కోసం వెళ్ళాలి అనుకునే వారు ఆ సమయాల్లో అక్కడ ఉండాల్సి ఉంటుంది ప్రత్యేకమైన పాసులు తీసుకొని. ఒకవేళ దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే 7 గంటల నుంచి 11:30 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకు 11:30 నుంచి 2 గంటల వరకు దర్శన సమయం ఉండదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. 7:30 మళ్ళీ సాయంత్రం హారతి ఉంటుంది. సో శ్రీరాముని హారతిని దర్శించాలి అని, శ్రీరాముని బాలరాముని దర్శించాలి అని, దర్శనం చేసుకోవాలని, ఆయనకు చేతులెత్తి మొక్కాలి అని దేశం నలుమూలల నుంచి కూడా భక్తుల స్లాట్లలో టికెట్లను బుక్ చేసుకొని అయోధ్యకు క్యూ కడుతున్నారు. ये व्यवस्था पुलिस प्रशासन ठीक है, हाँ बढ़िया है। उत्तर प्रदेश का सरकार का धन्यवाद जनला हम लोग का, भाजपा सरकार को। मेरा नाम मोहन सिंह है और मैं मुंबई से आया हूँ श्री राम जी के दर्शन करने के लिए। और ये ऐतिहासिक पल देखते हुए मुझे बहुत बड़ा गर्व हो रहा है कि हमारे देश में आज भी आस्था जिंदा है, लोगों को भगवान के प्रति विश्वास है और इतनी भारी संख्या में लोग यहाँ आ रहे हैं। कल से दर्शन के लिए, दर्शन आज आम पब्लिक के लिए खुल चुके हैं और बहुत अच्छा खुशी का माहौल है। और इस पावन धरती पे आके मेरा जीवन तृप्त हो गया। मैं कल शाम को आए। कल की अयोध्या बहुत अच्छी थी। पूरे सेलिब्रिटीज और जितने भी नेता, अभिनेता, संत, साधु और हमारे मोदी जी, योगी जी सब आए।